లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక పురాణం 19వ అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. చాతుర్మాస్య వ్రతం భక్తులకు జన్మజరా వ్యాధుల బాధల నుంచి విముక్తి కలిగించే అతి పవిత్రమైన వ్రతం. నైమిషారణ్యంలోని మహర్షులు, సిద్ధులు, యోగులకు శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పిన ఈ వ్రత నియమాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అనాదిగా నైమిషారణ్యం అనే పవిత్ర క్షేత్రములో మహర్షులు, సిద్ధులు, యోగులు, సనకాదులు సౌరభము గల అరణ్యం నడమ కూర్చొని పరమాత్ముడిని స్మరించుచు జపంతో, ధ్యానంతో, సత్సంగముతో కాలక్షేపము చేయుచుండిరి. ఈ క్రమంలో మహర్షులందరూ కలిసి చిదానంద స్వరూపుడైన శ్రీ మహావిష్ణువును ధ్యానించుచుండగా ఒక పుణ్యదినమున శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ అలంకారితుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వచ్చెను. అంతటా మహామునులందరూ ఆనందభరితులై చిదానందుని స్తోత్రము చేశారు. పిమ్మట అందులో ఒక మహాయోగి అయిన జ్ఞానసిద్ధుడు భక్తి పరవశుడై ఇలా పలికెను: ఓ నందనందన, ఓ దీనబాంధవ, వేదములచే తెలిసిన వాడవు, అద్వితీయుడవు. సూర్యచంద్రులే నీ నేత్రములు, సర్వాంతర్యామి నీవే. దేవేంద్రుడు, బ్రహ్మ, రుద్రాది దేవతలు సర్వదా నిన్నే పూజింతురు. నీవు నిత్యుడవు, నిరాకారుడవు. ఓ దయామయ, సర్వజనులచే స్తుతించబడుతున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడు నందవందన, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మీ సంసార బంధము నుండి బయటపడలేకుంటుమే, మమ్మల్ని ఉద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము పడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు కరుణించదవు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషికేశ, నన్ను కాపాడు తండ్రి అని మైమరచి స్తోత్రము చేశాడు. అంతటా శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో, ప్రేమతో, కారుణ్యముతో ఇలా పలికెను: జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనములు నన్ను ఎంతో సంతోషపరిచినవి. నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను. అప్పుడు జ్ఞానసిద్ధుడు నమ్రతతో ఇలా చెప్పెను: ప్రభు, ఈ జనన మరణ రూపమైన సంసార సాగము నుండి విముక్తులను కాలేకపోతున్నాను. శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను. నీవు తప్ప మాకు గతి లేదు తండ్రి. నీ పాద పద్మ ధ్యానమే నాకు శాశ్వతముగా దొరుకున్నట్లు అనుగ్రహించుము అని ప్రార్థించెను. అందుకు శ్రీ విష్ణుమూర్తి మిక్కిలి సంతోషించి, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక నీకు సిద్ధించుగాక, తదాస్తు అని వరమిచ్చెను. తర్వాత భగవంతుడు మరొక అమూల్యమైన రహస్యమును ఈ విధముగా వెల్లడించెను: ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఈ వ్రతము సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము అంటూ శ్రీహరి ఇలా చెప్పెను: ఓ మునులారా, లక్ష్మీదేవి సహితముగా నేను ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు పాల సముద్రంలో శేషుపానుపుపై పౌలింతును. ఈ కాలమునకే చాతుర్మాసమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములో నాకు మిక్కిలి ప్రీతికరము. నా భక్తులు ఈ కాలంలో వ్రతము ఆచరిస్తే పాపములు సమూలముగా నశించి వారు నిశ్చయముగా నా వైకుంఠమునకు వత్తురు. ఈ చాతుర్మాస్యము కాలంలో వ్రతము చేయని వారు నరక కూపమును పడుదురు. ఇతరుల చేత కూడా ఈ వ్రతమును ఆచరింప చేయవలను. దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి కొన్ని నియమములు కలవు. ఆషాఢ శుద్ధ దశమి నుండి శాకములను అంటే ఆకుకూరలను, శ్రావణ శుద్ధ దశమి నుండి పెరుగును, భాద్రపద శుద్ధ దశమి నుండి పాలును, ఆశ్వయుధ శుద్ధ దశమి నుండి పప్పు దినుసులను విసర్జించవలయను అని వ్రత నియమమును చెప్పిన భగవంతుడు మళ్ళీ ఇలా అన్నాడు: నా యందు భక్తి గల వారిని పరీక్షించుటకే
నేనిట్లు నిద్రావ్యాజమును శయనింతును. ఇప్పుడు నీవు వసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమున కేగి శేషపానుపు మీద పవలించెను. ఇత్యాది విషయాలన్నీ చెప్పిన వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అన్నాడు. అంటే అర్థమవుతోంది కదా. కార్తీక మాసం మహత్యం గురించి వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఉపదేశించే క్రమంలో అంగిరస మహర్షి ధనలోపుడికి ఇలా కథలను వివరించాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత వశిష్ఠ మహర్షి మాట్లాడుతూ, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగిరసుడు ధనలోపుడికి తెలియజేసును. నేను నీకు వివరించి తిని. రాజా, ఈ చాతుర్మాస వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుషుల భేదము లేదు. అన్ని జాతులు వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుడి ఉపదేశం ప్రకారము మునిపొంగువలందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠ ప్రాప్తి పొందారు. కాబట్టి మానవులందరికీ వ్రతముల ఆచరణ తప్పనిసరి. నీవును నీ ప్రజలతో ఈ చాతుర్మాస వ్రతమును ఆచరింపచేయము అంటూ వశిష్ఠ మహర్షి ముగించాడు. స్వస్తి. సంపూర్ణ కార్తీక పురాణం 19వ అధ్యాయం 19వ రోజు పారాయణం సమాప్తం. విన్నారు కదా, శ్రీ మహావిష్ణుమూర్తి స్వయంగా చెప్పిన చాతుర్మాస వ్రతమహిమ గురించి. మరి మనం కూడా భక్తి, శ్రద్ధ, నిష్ఠ, నియమాలతో వ్రతమును ఆచరించి పాపముల నుంచి, వ్యాధి బాధల నుంచి, జనన మరణాల నుంచి మనం కూడా విముక్తి పొందుదాం. ఓం నమో నారాయణాయ. ఈ వీడియోలోని పుణ్యగాథ మీ హృదయాన్ని తాకితే దీన్ని ఇతరుల భక్తులతో పంచుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా భక్తి వెలుగులు పొందాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో భక్తిరసమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదాలు.